అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం BS4 BS6 గురించి డ్రైవర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం. మనం ఈ టాపిక్ డిస్కషన్ చేస్తున్నాం. ఫస్ట్ ఈ BS4 BS6 వెహికల్స్ సర్వీసింగ్ చేసేటప్పుడు, వాటర్ వాష్ చేసేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇంజిన్ కానీ క్యాబిన్లో కానీ వాటర్ కొట్టించకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు బండి సర్వీసింగ్ దగ్గర పెట్టి మీరు పక్కకి వెళ్ళకూడదు. ముందు వాళ్ళకి చెప్పాలి, క్యాబిన్లో కొట్టద్దు, ఇంజిన్ కొట్టద్దు అని. అది వాటర్ వాష్ తడిసిందంటే ఆ సెన్సార్లు ప్రాబ్లమ్స్ వస్తాయి, షాకెట్లోకి వాటర్ పోతుంది, అవన్నీ క్లీన్ చేసుకోవడం ఇదంతా మనకి చాలా టైం బీయింగ్ పని. తర్వాత ఈ వెహికల్ని ఏదైనా మనం స్టార్ట్ చేయబోయే ముందు కీ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత బ్యాటరీ నుంచి పవర్ మొత్తం అన్ని సెన్సార్లకి వెళ్ళిన తర్వాత ఆ సెన్సార్ మొత్తం బజ్ సౌండ్ వస్తుంది. ఒక 1 minute ఆగి మనం స్టార్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఎయిర్ ఎక్కిందో లేదో చూసుకోవాలి. ఎయిర్ కంప్లీట్ అయిన తర్వాత హ్యాండ్ బ్రేక్ తీసి మళ్ళీ 1 నిమిషం వెయిట్ చేయాలి. ఎందుకంటే ఈ బ్రేక్ షూస్ ఓపెన్ అయిన బ్రేక్ షూస్ క్లోజ్ అవ్వడానికి కొన్ని సెకండ్ టైం పడుతుంది. మనం వెంటనే గేర్ వేసి మూవ్ చేసి వేస్తే ఆ లైనింగ్స్ డ్రమ్కి టచ్ అవుతా భారంగా లాగుద్ది బండి. అది ఒకటి చూసుకోవాలి. స్టార్ట్ చేయకముందు రేడియేటర్లో వాటర్, ఇంజిన్ ఆయిల్ గేజ్ ఇవన్నీ చూసుకోవాలి. వీటితో పాటు మీరు బాగా చూసుకోవాల్సింది ఇంకొక విషయం ఏంటంటే, మన బండిలో మనతో పాటు ఎలుకలు ఏమైనా కాపురం చేస్తున్నాయో చూడాలి. ఎందుకంటే ఎలుకలకి వైరింగ్ అంటే చాలా చాలా బాగా ఇష్టం. మనం వంటలు చేసుకుంటాం, మనం టమాటాలు ఉల్లిపాయలు ఉంటాయని ముందు వస్తాయి. ఆ తర్వాత వాటి పని చూసుకోకుండా ఈ వైరింగ్లు కూడా కొడుతుంది. ఈ ఎలుకలు రావడానికి కొన్ని రీజన్స్ ఏంటంటే, ఎక్కువ టైం ఒకే చోట 4-5 రోజులు పార్క్ చేసి ఉంటాం బండి. దాని మూలాన కూడా ఎక్కువ ఎలుకలు వస్తాయి. మనం బండి స్టార్ట్ చేసిన తర్వాత